ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. మనమందరం బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలి. ఆయన చెంత పరలోకాన్ని చేరాలి. హల్లెలూయా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. యేసు నేడు లేచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. ఆయన చెప్పినట్లు ఆయన లేచి ఉన్నాడు. మరణమూలను విడిచి మనల్ని రక్షించడానికి, పరిశుద్ధాత్మతో మనలో నింపడానికి దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రములు. పరిశుద్ధ లేఖనం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మనము మాటిచ్చామంటే ఎంత నిలిపించుకుంటాము. మనుషులుగా చాలామంది మాటలిస్తూ ఉంటారు. చాలామంది నేను ఇచ్చేస్తానని ఎన్నో గొప్పలకు చెప్పుకొస్తారు. దగ్గరకు వచ్చేటప్పటికి తుస్మనిపిస్తారు. అది నిజాయితీగా నిలబడిన దేవుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికే స్తోత్రములు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన చెప్పినట్లే ఆయన లెగిసి ఉన్నాడు. మరణం ముళ్ళని విడిచి. ఏ దేవుడికి సాధ్యం కాదు. ఎంతమంది దేవుళ్ళు అంటారో వాళ్ళకి సాధ్యం కాని పనిని చూపించి నెరవేర్చినాడు. తన భక్తుల చేత ప్రవచనాలు రాయించి ప్రమాణం చేపించి ఆ ప్రవచనాలన్నీ ఈరోజు అన్నీ కూడా నెరవేరినాయి. దేవుని నామానికి స్తోత్రములు. ఈరోజు ఆయన లెగిసి మనల్ని నశించిపోయిన ఆత్మలను రక్షించడానికి ఆయన ఎంతో తగ్గించుకుని మనిషి శరీరం ధరించుకుని కుమారుడి వేషంలో వచ్చాడు ఆయన. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అయ్యాడు. త్రియేక దేవుడు అయ్యాడు. ఆయన యుగములకు దేవుడు. ప్రకటన గ్రంథంలో చూస్తున్నట్లయితే ఆయన యుగములకి దేవుడు. మృతు నొందుతుని గాని ఓ అల్ఫయు మేఘయు, ఆది అంతం లేని దేవుడు ఆయన. యుగములకి దేవుడు, నీ తరతరములకి దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. హల్లెలూయా. యేసు ఎప్పుడు కూడా జయము లేచినాడు. ఎప్పుడు కూడా ఆయన అంటున్నాడు యోహాను సువార్తలో కూడా, నేనే జీవమును, నేనే మార్గమును, సత్యమును, పునరుద్ధరణమును, నేనే పునరుద్ధరణము, నేనే జీవమును, నేనే అంటున్నాడు దేవుడు. అంత రమ్ముగుట్టుకుని చెప్పుకుని దేవుడు ఎవరున్నారండి? ఈ లోక మతం మందులు మాట్లాడే వాళ్ళ దేవుళ్ళు ఎవరికైనా ఉన్నారా? లేదు. మన దేవుడు అక్కడే రోసం కలిగిన దేవుడు. ఆయన చెప్పాడంటే, ఆయన భక్తుల చేత రాయిపించాడంటే ఖచ్చితంగా ఏదో పరమాత్మ ఉంటుంది. ఆయన ఏది లెక్కించకుండా ఏది ఉండదు. అందులో కొన్ని తప్పులు ఉన్నాయంటే అది చేయకూడదని చెప్పాడు తప్ప అది చేయమని ఎక్కడా కూడా రాయిపించలా. ఈ మతం మందులకు తెలియక అలాగంటారు. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. మనం ఏమీ చేయలేం. ఒకరినొకరు మనం చూసుకోలేం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారంగా మనం అందరినీ ప్రేమించాలి. మనం తగ్గించుకుని మన పాపములు, మన అక్రమములు ఒప్పుకొని ఒకళ్ళొకరు అక్రమంలో ఒప్పుకొని దేవుని దగ్గర నిలబడితే ఆయన మనల్ని మోక్షము పరలోక రాజ్యం ఆయన మనకిస్తాడు. ఆయన చెంత, ఆయన కౌగిట్లు మనకిస్తాడు. హల్లెలూయా. ఆయన యుగములకు దేవుడు ఉన్నాడు. ప్రతి క్షణంలో కూడా ఆయన మనతో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మన శరీరం మన సత్తు కాదు, ఆయన వెలిపెట్టుకున్న శరీరము. ఆయన లేచి ఉన్నాడు.
సజీవుడివై ఉన్నాడు. మరణం ములినిచ్చి మనల్ని బ్రతికించడానికి పరిశుద్ధాత్మ మారి మనల్ని ఆ రోజు అపొస్తలులు మేడగదిలో మరి వర్షిప్ చేస్తుంటే మరి పరిశుద్ధాత్మతో కమ్మరించి ఫస్ట్ టైం ఆయన ఉన్నాడు. మన మీద, మన కుటుంబం మీద దేవుడు పరిశుద్ధాత్మ ఎప్పుడూ నిలిచుండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబుద్ధుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడకు తట్టి ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా దేవునికి స్తోత్రములయ్యా. ప్రతి దినము మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు మేమేమై ఉన్నామో మాకు తెలియదు నాయన. అంత నీ కృప, నీ దయ, నీ జాలి, నీ కరుణ తండ్రి. నువ్వు లేకపోతే మా జీవితాలు లేవు నాయన. నువ్వు లేకపోతే నా బ్రతుకులు లేవు నా తండ్రి. మా బ్రతుకుల్లో ఎలుగులు నింపిన దేవా నీకు స్తోత్రములయ్యా. మా కొరకు నా నీచమైన మా మనుషుల కొరకునైనా నీకే అప్పు చెప్పించుకుని నన్ను ఎంతో తగ్గించి సింహాసనం విడిచి మా నీచమైన శరీరం ధరించుకుని మా కొరకు దిగొచ్చిన దేవా నీకు వందనాలయ్యా. నశించిపోయే ఆత్మలను రక్షించడానికి వచ్చిన ఆయన సిలువ మీద నష్టాలు, బాధలు ఊహించుకుని నీ బిడ్డల కొరకు ఈరోజు నాయన మరణం మూలును విరిచి సజీవుడివై లేచి ఇది నిజమైన దేవుడు, యుగ యుగములకు దేవుడని చాటి చెప్పిన దేవానికి స్తోత్రములయ్యా. మేము ఇంకా చాలా మందిలో నమ్మకం లేకుండా ఉన్నారేమో తండ్రి. మతం మాదులు ఇంకా దూషిస్తూనే ఉన్నారేమో నేను. మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి నేను. వాళ్ళు మారేటట్లుగా, మేమందరం ఒకేటట్లుగా ఉండేటట్లుగా, అన్నదమ్ములుగా కలిసి ఉండేటట్లుగా, మేము అంచోపి పరలో ఈ తాత్కాలికమైన లోకంలో నేను తాత్కాలికమైన మేము జ్ఞాపం చేసుకునేటట్లు బలపరచండి. మేము ఎంచో పరలోక రాజ్యం చేరడానికి, ఒక మెట్టు ఎక్కడానికి మమ్మల్ని బలపరచండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరూ ఇష్టం చేసుకున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి, బలపరచండి. ఇది ఒక ఆశ్రమంగా చేయకుండా నేను ఆత్మలను రక్షించడానికి ఆయన వచ్చాడని గ్రహించుకునేటట్లు బలపరచండి. ఈరోజు సంఘాలు జరుగుతున్న ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచంలోని సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ అపవాది కూడా తలంచకుండానే ప్రతి ఒక్కరు కూడా సన్నిధిలో ఉండేటట్లుగా బలపరచండి. పరిశుద్ధాత్మతో మీరు నడిపించండి. ప్రతి సంఘాన్ని నేను ఈరోజు నేను మరి ఆహారంతో పెడుతూ ఉన్నారు నేను. వాళ్ళకి ఏది అవసరం ఉన్నది వాళ్ళు బలపరచండి. ఈరోజు ప్రతి బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోండి. రాకపోకల్లో మరి మీరు జ్ఞాపం చేసుకోండి. ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. సోదరుల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉన్న జ్ఞాపం చేసుకోండి. గర్భపాలం లేని బిడ్డలు ఉన్న జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఈరోజు తండ్రి అప్పులు బాధలు చేసుకుని ఇబ్బందులు పడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వారినైనా వాళ్ళ పనులు అభివృద్ధి పరిచి అప్పులు తీసుకునేటట్లు బలపరచండి. ప్రతి దేశం చుట్టూరు కంచివ్వండి. ఈరోజు ఎవరైతే రాకపోకలు ఉన్నారో మీరు జ్ఞాపం చేసుకోండి. విదేశాల్లో ఎవరు ఉన్నారో నైనా ఏ విదేశాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారో మీరు జ్ఞాపం చేసుకోండి. ఉద్యోగంలో ఈ విదేశాలకు వెళ్ళి చాలామంది ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు నేను. ఆఫీస్ వేజాలతో నేను నష్టపోతూ ఇబ్బందులు పడుతున్నారు. వేజాలు మరి మోసం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఒకరికొకరు సాయం చేసుకునేట్లు బలపరచండి. ఈరోజు పునరుద్ధరణ ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు మా సజీవుడైన యేసు యుగ యుగాలకి లేచి ఉన్నాడు, ఆయన మా కొరకు ఉన్నాడని ఆయన గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి ఆత్మను బలపరచండి. నేను ఈ సోదరులు, ఈ లోక ఆశలు, ఈ లోక జీవ కుటుంబం మళ్ళీ వీటి మీద పడకుండా తండ్రి ఎంచో పరలోక రాజ్యం చేరడానికి బలపరచండి. మేము ఎంచోపు నేను మా అక్రమాలను వదిలిపెట్టి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేటట్లు బలపరచండి. మా కొంట్లో దౌలం పెట్టుకుని నేను ఎదరు కొంటలు నలుచుని వెతుకుతున్నామేమో తండ్రి. మేము ఒకరొకరు మీరు మమ్మల్ని సమ్మించిన రేట్లుగా నేను మేమందరినీ సమ్మించేటట్లుగా బలపరచండి. మేమందరూ కూడా నేను మారు మనసు పొంది పరిశుద్ధులుగా జీవించేటట్లుగా బలపరచండి. మా బ్రతుకులు మారేటట్లుగా బలపరచండి. ఎంచోపు మేము పరలోక రాజ్యం ఒక్కో మెట్టు ఎక్కడానికి మమ్మల్ని బలపరచండి. ఈరోజు మేము ఏమి ఉన్నామో దాన్ని మీ కృప. మీ కృప లేకుండా మేము బ్రతకలేము తండ్రి. అందుకే తండ్రి మేము ఎంచోపు పరిశుద్ధులుగా ఉండేటట్లు బలపరచండి. నేనే జీవను మార్గం దేవుణ్ణి నమ్మేటట్లు బలపరచండి. ముందుగా నా నీతిని ఎతకమన్న దేవుని ఎక్కడా లేడు నాయన. అదే రీతిగా మేము బతికి ఉండేటట్లుగా బలపడుతున్నాం. మేమందరం పరలోక రాజ్యం ఇచ్చి అంతా చేరేటట్లు బలపడుతున్నాం. యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన బతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి.